హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. దీపకాంతుల శోభతో లక్ష్మీ కళతో ఈ దీపావళి పర్వదినాన ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతుంది. ఆ దీపకాంతుల నడుమ లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. అయితే దీపావళి మరుసటి దినమే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన ఈ మాసంలో అందరూ కూడా పుణ్య స్నానాలు, ఉపవాసాలు, ఆకాశ దీపాలు, వనభోజనాలు ఇలా ఒక్కటేమిటి అంతా ఆధ్యాత్మిక సంభ్రమం పరిడవిల్లుతుంది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం సందర్భంగా ప్రేక్షకులకు కలిగిన అనేక ధర్మ సందేహాలను ఉత్తరాల ద్వారా ఈ మెసేజ్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రేష్ఠ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. కార్తీక మాస విశిష్టత ఏమిటి, ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, వివరించండి అంటూ రాస్తున్నారు. కార్తీకం కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం. ఈ కృత్తికా నక్షత్రానికి షట్ కృత్తికలు, అలాగే అగ్ని అధిష్టానం. శివుని యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కార్తికేయుడు, అంటే కృత్తికా నక్షత్ర సంజాతుడు అనే భావన. ఈ షట్కృత్తికలు ఆయనకి పోషణ కల్పించాయి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరికి ప్రతీక అంటే శివునికి ప్రతీక, అలాగే విష్ణువుకి ప్రతీక. ఈ సుబ్రహ్మణ్య స్వామిలో ఉండేటువంటి విశేషం ఏంటంటే 6 ముఖాలు ఉంటాయి ఆయనకి. ఈ 6 ముఖాలు లౌకిక జ్ఞానాలు 3, అలౌకిక జ్ఞానాలు 3. లౌకికంగా ఏ ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించే శక్తే జ్ఞానం అంటే. లౌకికంగా ఏం ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆహారం లేకపోవడం, శరీరానికి ఆ తిన్న ఆహారం వంట పట్టకపోవడం. ఆహారం లేకపోవడమేమో దారిద్ర్యం, అది వంట పట్టకపోవడమేమో అనారోగ్యం. ఇవి రెండూ ఉన్నా చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి ఆదరణ లేకపోతే ఇవి ఆనందాన్ని ఇవ్వవు. ఆ ఆదరం అనుకూలత. లోకంలో ఎవరు బాధపడ్డా ఈ అనుకూలత లేకను, ఆరోగ్యం లేకను, ఆహారం లేకను తప్ప 4వ అంశం ఉండదు. ఈ మూడింటిని మనం సాధించాలి అంటే 3 రకాల జ్ఞానాలు కావాలి. ఏమిటా జ్ఞానాలు? ఆహారం అనేటువంటిది లేకపోవడం, అది అనుకూలం కావాలి అంటే దాన ధ్యానం కావాలి. అందరికీ దానం చేయాలి, సకల భూతాలకి దానం చేయాలి. ఇప్పుడు మనం భూమండలం చూసాం, కళ్ళు మూసుకుంటే కనిపించింది. ఆ చుట్టూ ఎన్నో జీవులు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా చక్కగా ఆహారం కావాలి అని కోరాలి. ఆ కోరడమే ఆరోగ్యానికి కారణమవుతుంది. అంటే ఆహారాన్ని ముందు అందించడం ద్వారా. ఎప్పుడైతే మనం ఆహారాన్ని అందరికీ అందించామో అది భౌతికంగా చేయాలంటే కాస్త చీమలకి నూకలు వేయడం, పక్షులకి కానీ గింజలు వేయడం లాగా. దీనివలన మనకు జీవితంలో ఆహారానికి లోటు ఉండదు. ఆరోగ్యం, ఆ ఆరోగ్యం కలగాలి అంటే క్రీం అచ్యుతానంత గోవింద ఈ నామాలను ఉచ్చరిస్తూ ఎన్నో కోట్ల మంది అనారోగ్యవంతులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్యం కలగాలని ఆశీర్వదనం చేస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఇది అయిన తర్వాత అనుకూలత కావాలి, ఏదిస్తే అది వస్తుంది. అందుకని మీకందరికీ సుఖం కావాలి అని కనుక మానసికంగా కోరుకున్నట్లయితే సర్వే జనా సుఖినో భవంతు. దానివలన మనకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల నుంచి అనుకూలత సిద్ధిస్తుంది. ఈ మూడింటిని కూడా లౌకికమైనటువంటి మార్గంలో కష్టాలు అనుకుంటే, ఆధ్యాత్మికమైన మార్గంలో 3 కష్టాలు. అది అహంకారం,
మమకారం, సంకల్పం. ఈ సంకల్పం అనేటువంటిది చాలా చిత్రమైనది. ఎంత చిత్రమైనదంటే, ముందు నాకు కావాలి అనుకుంటాను, దానివల్ల నా చుట్టూ ఉండే వాళ్ళతోనే నాకు విరోధం వస్తుంది. తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఇద్దాం అనుకుంటాను, కానీ వాళ్ళు కావాలనుకున్నది నేను ఇద్దాం అనుకున్నది ఒకటి కాదు, కాబట్టి వాళ్ళు క్షోభపడతారు, దానివల్ల మళ్ళీ నాకు క్షోభ కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎదుగుతాను, వాళ్ళు ఏం కావాలంటే ఇది ఇచ్చేద్దాం అనుకుంటాను. ఆ ఇచ్చేద్దాం అనుకునేటువంటి స్థితి కృష్ణ పరమాత్మ స్థితి. ఆయన దుర్యోధనుడు కూడా సైన్యాన్ని ఇచ్చేశాడు. ఆ సైన్యంలో ఒకడు అభిమన్యుని చుట్టుముట్టిన 6గురిలో ఒకడు. తన వాళ్ళని చంపుకునేటందుకు తానే ఇచ్చాడు. అంత ఇచ్చినా కూడా ఆయనకి ఏమైంది అంటే, చుట్టూ కొందరు చేరతారు, ఆ చేరిన వాళ్ళంతా ఒక కూటమి అవుతారు. ఆ కూటమిలో ఏ ఒక్కడు ఏ తప్పు పని చేసినా ఆ తప్పు యొక్క ప్రభావం కూటమితో సహా నాయకుడికి కూడా వర్తిస్తుంది. దుర్యోధనుడు అవమానం చేశాడు ద్రౌపదిని. భీముడికి కోపం వచ్చింది. ఆమె దుర్యోధనాలను చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, చంపేశాడు. దానివల్ల గాంధారికి వంశం లేకుండా పోయింది. గాంధారి వెంటనే శపించింది, నీకు వంశం నాశనం అయిపోను అని. ఎవరిని? భీముడిని కాదు, కృష్ణుడిని. ఎందుకు? నాయకుడు కాబట్టి. అలా ఈ నాయకత్వం అనేటువంటిది ఈ సంకల్పం నుంచే ప్రభవిస్తుంది. దానివల్ల నష్టమే కలుగుతుంది, లాభం కలగదు. ఇక అహంకారం మమకారాలు ఎలా బాధిస్తాయో అందరికీ తెలిసిందే. మరి ఈ మూడు బాధించకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంకల్పం అనేటువంటిది నశించాలి అంటే జ్ఞానం కావాలి. ఎందుకని? ఏదైనా ఒక్కటి కావాలి అని అనిపించినప్పుడు ఆ అనిపించిన వస్తువుకు తరువాత పరిణామం ఏమిటో తెలిస్తే సంకల్పం అక్కడితో ఆగిపోతుంది. లోకంలో ఏ వస్తువైనా సరే ప్రతి వ్యక్తికి పరిణామంలో కష్టాన్ని కలిగించేదే. కాబట్టి జ్ఞానం దానం చేసినటువంటి భావన చేస్తే అప్పుడు ఆ జ్ఞానం వల్ల వీడికి సంకల్పాలు ఆగిపోతాయి. అహంకారం పోవాలంటే ఏం చేయాలి అంటే, ఎదుటి వ్యక్తిలోనూ నాలోనూ ఉన్న పరమాత్మ ఒకడేను అనే ఏకాత్మ భావన చేస్తే అహంకారం పోతుంది. మరి మమకారం పోవాలంటే ఏం చేయాలి అంటే, సద్యోముక్తి ధ్యానం చేయాలి. సద్యోముక్తి ధ్యానం అంటే పాలిని సర్వభూతానం, సర్వభూతములను పరిపాలించే తల్లి ఆమె అనే భావన చేస్తే నేనేదో వీళ్ళపై బాధ్యత వహించక్కర్లేదు. అలాగే తథా కామాంగహారిణి. రెండో విషయం మన ఇబ్బంది పెట్టేది ఏమిటి? కోరిక కాదు ఇబ్బంది పెట్టేది, కోరికకు అంగాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఉదాహరణకి ఆనందం కావాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు ఇబ్బంది లేదు? ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి 3 సార్లు అంటే చాలు. నరాల్లో నుంచి కణకణాల్లో నుంచి ఆనందం వికసిస్తుంది. ఆనందం కోసం సొంతిల్లు కావాలి, సొంతిల్లు కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం అప్పు కావాలి, అంటే అప్పు దగ్గర ఆగిపోతాడు, దుఃఖం కలుగుతుంది. ఇవి కామాంగాలు అన్నమాట. ఈ కామాంగాలను హరించే తల్లి సద్యోముక్తి ప్రదాదేవి, వెంటనే ముక్తినిచ్చేది. వేదసార పరాత్పర, ఇది వేదాల్లో సారం ఈ భావన. కాబట్టి ఇది చేసినట్లయితే మనకు మమకారం అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఈ 6 ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? శివకేశవుల అభేదాన్ని ధ్యానించాలి, పూజించాలి. అందుకే కార్తీక మాసంలో మనం సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీక అయినటువంటి ఆ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఎవరి యొక్క ప్రతీకావళి? శివుడికి విష్ణువుకి కలిపి. ఎందుకని? విష్ణువు ఏం చేస్తున్నాడు? పాలన చేస్తున్నాడు. మరి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తున్నాడు? సేనకు నాయకుడై రక్షణ కల్పిస్తున్నాడు. మరి శివుడికి ప్రతీక. ఎందుకని? శివుడు ఏం చేస్తున్నాడు? సంహారం చేస్తున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? దుష్ట సంహారం చేస్తున్నాడు. కాబట్టి రెండు శక్తుల యొక్క ప్రతీక ఆయన అయ్యాడు. కాబట్టి ఈ 2 శక్తుల్ని మనం పూజించడానికి అనువైన మాసంగా ఆ మాసం తయారైంది. అందువలన ఆ మాసంలో కనుక మనం ఏం చేయాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే ఎందుకని? అంత ప్రపంచ సృష్టికంతకి కూడా సంకల్పమే మూలం. బ్రహ్మ ఏం చేశాడు మొట్టమొదట అంటే సోకామయత, కోరాడు. ఏం చేయాలని? ప్రజాసృజేయేతి, ప్రజలను సృష్టి చేయాలని కోరాడు. ఏం చేశాడు? సతపో తప్యత, తపస్సు చేశాడు. ఆ తర్వాత సృష్టి చేశాడు. అంటే ఈ సృష్టికి మూలం ఏమైంది? కోరిక అయింది, సంకల్పం అయింది. కాబట్టి ఆ సంకల్ప నివారణకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే దీపం కావాలి. దీపం అనేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేస్తుంది.
జ్ఞానానికి ప్రతీక. కాబట్టి దీపాన్ని వెలిగించడం, దీపాన్ని దానం చేయడం అనే 2 చర్యలు కార్తీక మాసంలో ప్రాధాన్యం వహిస్తాయి. పెయిన్ ఫిట్